మేము వాళ్ళ ఊరెళ్ళి మందులు వాడాము, అతని దయ వలన నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. అవునా? అవునా? సరే, ఆయన మందు ఇచ్చాడు, కానీ లోపల తయారవుతున్న బిడ్డ కాలు ఇలా ఉండాలి, బిడ్డ ముక్కు ఇలా ఉండాలి, బిడ్డ తాలూకు తలక ఇలా ఉండాలి. ఆ మందులు చోటు చేశాడు ఇవన్నీ. చెప్పండి, చేశాడా? మరి ఎవరు చేశారు ఇది? చూలాలి గర్భములో ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆ చిన్న శోణితము శుక్రకణము కలిసి ఇంత పెద్ద గొప్ప మనిషిని నీ కడుపులో నుంచి ఎవరు తయారు చేస్తున్నారు? ఎవరు తీసుకొస్తున్నారు? ప్రాణం ఎవరిచ్చారు? ఆత్మ ఎవరిచ్చారు? శరీరం ఎవరిచ్చారు? వై డోంట్ యు థింక్ ఇట్ వెరీ సీరియస్లీ? ఎందుకు దీన్ని సీరియస్గా ఆలోచించవు? ఆడు మందులు ఇస్తే ఇలాగైంది, 7 మందులు ఇస్తే ఇలాగైంది, పెద్ద డాక్టర్ వచ్చాడు, చిన్న డాక్టర్ వచ్చాడు, నడిపి డాక్టర్ వచ్చాడు. నో, ఇవన్నీ కాదు. ఓన్లీ వన్ రీజన్. అదేంటంటే యెహోవా దయ వలన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషి సర్వ మానవాళి దేవుని చేతనే సృజించబడ్డారు. అర్థమవుతుందా? యెహోవా దయ వలన సృష్టించబడ్డారు, మనుషుల దయ వలన కాదు. మనుషుల దయ వలన కాదు, మనుషులు ఎవరైనా కావచ్చును, మరెవ్వరు కూడా మానవ జాతిని భూమి మీద ఉద్భవింప చేయలేదు.